ఈ 3 విషయాలు నీ జీవితంలో మారబోతున్నాయి. అవేంటో తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న సమస్యలు అన్నీ ముగియబోతున్నాయి. నువ్వు చాలా ఏడ్చావు, చాలా మౌనంగా బాధపడ్డావు. కానీ విను, ఇంకొన్ని రోజులు మాత్రమే ఇవన్నీ. శివుడు పరీక్షిస్తాడు, కానీ వదిలిపెట్టాడు. నువ్వు అనుకున్నావు ఎందుకు నాకు ఇంత కష్టమని. అది శాపం కాదు, నీ సహనం ఇప్పుడు ఫలితం ఇవ్వబోతుంది. నీ జీవితంలో 3 విషయాలు మారబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్య, నీ మనసులో ఉన్న భయం. ఈ రాత్రి తర్వాత నీ ఆలోచనలు మారుతాయి. ఎందుకంటే దేవుడు ఇప్పటికే పని మొదలు పెట్టాడు. విష్ణువు ధర్మాన్ని కాపాడుతాడు. నీ మీద అన్యాయం జరిగినా నీ ప్రార్థన మౌనంగా వినబడింది. నీ జీవితంలో ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం త్వరలో వస్తుంది. ఇది నీ టర్నింగ్ పాయింట్. ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. దేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ మర్చిపోడు. నువ్వు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే అది సంకేతం. నీ జీవితంలో మార్పు మొదలైంది. ఈరోజు నుంచి ప్రతి ఉదయం ఇలా చెప్పుకో, నా సమయం వచ్చేసింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.